హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిపోతున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట. వీటితో ఎక్కువ సాసులు కూడా యూస్ చేయలేదు, డైరెక్ట్గా అలాగే తినేయచ్చు. ఈవెన్ మీకు టైం లేనప్పుడు కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కనుక ఒకసారి తిన్నారంటే డైలీ ఇదే కావాలి అంటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇలా రైస్ ఉడికించి పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. సో దాని వైజ్గా క్వాంటిటీ అనేది కూడా చెప్తున్నాను. ఇలా రైస్ ఉడికించి పెట్టేసుకున్న తర్వాత వీటిలో 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా రైస్కి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేదాన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. అలాగే మరోవైపు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి 2 కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ దాకా కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి కరివేపాకు వేసుకోవడం వల్ల. ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు దాకా టొమాటో ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. టమాటో సాఫ్ట్ అయిపోతే సరిపోతుందండి. వీటిని అంతా ఒక పక్కకు అనేసి కొంచెం ఇలా డౌన్ చేసుకుంటే ఆయిల్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు ఎగ్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 3 ఎగ్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఎగ్ పీసెస్ ఎక్కువ కనపడాలి, ఎక్కువగా కావాలి అనుకుంటే 4-5 దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 3 ఎగ్స్ మాత్రమే వేస్తున్నాను. ఇలా ఎగ్స్ వేసిన వెంటనే కలిపేసుకోకుండా 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చిటికెడంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఎగ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. 2 మినిట్స్ పాటు ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
అలాగే ఒక లెమన్ తీసుకొని ఒక చెక్క దాకా వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మరోసారి కలపండి. ఇలా అంతా కూడా పట్టేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ పిల్లలకి ఎప్పుడన్నా రోడ్ సైడ్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇలా చక్కగా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం గౌతు కుక్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.